హాయ్ ఫ్రెండ్స్, ఒకవైపు భూమి వరుస భూకంపాలతో వణికిపోతుంది. మరోవైపు భూమి అడుగున ఉన్న లావా అత్యంత వేగంగా పైకి దూసుకొస్తుంది. కట్ చేస్తే మరో కొన్ని నిమిషాల్లో అగ్నిపర్వతం బద్దలై సర్వనాశనం అయిపోతుంది అనుకున్న తరుణంలో ప్రకృతి ఒక వింత మ్యాజిక్ చేసింది. ఆ లావా ఒక్కసారిగా ఆగిపోయి ఫెయిల్డ్ ఎరప్షన్ గా మారింది. పోర్చుగల్లోని సావో జోర్జ్ ద్వీపంలో చోటు చేసుకున్న భయంకరమైన భూగర్భ అలజడి వెనక ఉన్న మిస్టరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను బ్రిటన్లోని యూనివర్సిటీ కాలేజ్ లండన్, స్పెయిన్ మరియు పోర్చుగల్ శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం ఉమ్మడిగా నిర్వహించింది. లీడ్ ఆథర్ డాక్టర్ స్టీఫెన్ హిక్స్, డాక్టర్ పాబ్లో గాంజలేజ్ నేతృత్వంలోని టీం 2022 మార్చిలో అట్లాంటిక్ మహాసముద్రంలోని సావో జోర్జ్ దీవిలో జరిగిన వింత భూకంపాల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తాజాగా ప్రతిష్టాత్మక నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు ఏం జరిగిందంటే, భూమి అడుగున 20 కిలోమీటర్ల లోతు నుండి ఏకంగా 32,000 ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్ నింపేంత భారీ మాగ్మా ఒకసారిగా పైకి దూసుకొచ్చింది. విచిత్రం ఏంటంటే, ఈ లావా పైకి వస్తున్నంతసేపు ఎలాంటి శబ్దం కానీ భూకంపాలు కానీ రాలేదు. శాస్త్రవేత్తలు దీని ఒక స్టెల్త్ అంటే నిశ్శబ్ద దాడిలాగా అభివర్ణించారు. ఆ లావా భూమికి కేవలం 1.6 కిలోమీటర్ల దగ్గరకు వచ్చి ఆగిన తర్వాతే అక్కడ వేలాది భూకంపాలు మొదలయ్యాయి. భూగర్భంలో దాగి ఉన్న ఈ లావా కదలికలను కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు ల్యాండ్ మీదే కాకుండా అట్లాంటిక్ సముద్రం అడుగున కూడా ప్రత్యేక సిస్మోమీటర్స్ ఉంచారు. వీటితో పాటు శాటిలైట్ GPS డేటాను విశ్లేషించగా ఆ భారీ లావా లోపలికి రావడం వల్ల ఆ ద్వీపం యొక్క భూమి పైభాగం ఏకంగా 6 సెంటీమీటర్ల మేర పైకి లేచినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. మరి అంత పైకొచ్చిన లావా ఎందుకు బద్దలవ్వలేదు? ఇక్కడే అసలైన మిస్టరీ దాగి ఉంది. ఆ ద్వీపం కింద పికోదో కార్వానో అనే ఒక పెద్ద అండర్ గ్రౌండ్ ఫాల్ట్ జోన్ ఉంది. ఈ చీలిక గుండా లావా చాలా వేగంగా పైకి దూసుకెళ్లింది. కానీ అదే సమయంలో ఆ లావాలో ఉన్న విపరీతమైన ఒత్తిడి, గ్యాసెస్, కెమికల్స్ అన్నీ ఆ చీలికల ద్వారా పక్కకు లీక్ అయిపోయాయి. దాంతో లావా పొవ తగ్గిపోయి అది బయటకు రాకుండా భూమి లోపలే గడ్డకట్టపోయింది. అందులో శాస్త్రవేత్తలు ఆ ఫాల్ట్ జోన్ ఒకే సమయంలో హైవే అండ్ లీక్ అని పిలిచారు. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం? అగ్నిపర్వతాలు ఎప్పుడు బదలవుతాయి అని అంచనా వేయడానికి ఈ రీసెర్చ్ ఒక కొత్త దారి చూపించింది. భారీ లావా చప్పుడు లేకుండా చాలా వేగంగా పైకి రాగలదని, కానీ భూగర్భంలో ఉండే ఇలాంటి చీలికలు ఆ అగ్నిపర్వత తీవ్రతను ఎలా తగ్గిస్తాయో దీనివల్ల స్పష్టమైంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదకర ద్వీపాలు నివసించే ప్రజలను కాపాడటానికి ముందే హెచ్చరికలు జారీ చేయడానికి ఈ విశ్లేషణ ఎంతగానో ఉపయోగపడుతుంది. చూశారుగా, ప్రకృతి వినాశనాన్ని సృష్టించడమే కాదు, ఒక్కోసారి తన లోపల ఉన్న రహస్య శక్తులతోనూ ఆ వినాశనాన్ని ఎలా ఆపుతుందో సావో జోర్జ్ ద్వీపంలో జరిగిన వింత ఘటన భూగర్భ శాస్త్రంలో ఒక సరికొత్త పాఠం నేర్పింది. ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.